ఒక తపాల్లో నీళ్ళు పోసుకోవాలి, హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇది అసలు మరుగుతుండగా బాస్మతి బియ్యం, ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాసున్నర నీళ్ళు ఇది వేసి 50% ఉడికిపోవాలా. ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేసుకోవాలా, కొంచెమే ఒక 2 ఆనియన్స్ అయితే సరిపోతుంది. నీట్ చేసుకోవాలా. చికెన్కి దీనికి కావాల్సినవి సాల్ట్, పుదీనా, కొత్తిమీర, పెరుగు, పసుపు, మసాలా పౌడరు, కారం. నేను ఆశీర్వాదే వాడతానండి. కారం మంచి కలర్గా చాలా బాగుంటుంది. ఇవన్నీ 1/2 kg చికెన్ తెచ్చిన తర్వాత కడిగిన తర్వాత ఇవన్నీ కలిపి మ్యాగ్నేట్ చేసుకోవాలా. చేసి 1/2 అవర్ నానబెట్టాలి. ఇదండి చికెన్ ఇలా చెప్పాను కదా, ఒక్క 10 minutesలోనే ఇలా ఫ్రై అయిపోతుంది. దీంట్లో ఈ లోపల 70% ఇవ్వండి మనకు రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో నుంచి ఇలాగ లేయర్స్ లాగా వేయాలా. మనం మంటని సిమ్లో చేసుకోవాలా. ఇలాగ లేయర్స్ వేస్తూ ఉండగా ఇలా పరుచుకొని లేయర్స్ వేసుకుంటూ పుదీనా, కొత్తిమీర, మళ్ళీ ఇంకొంచెం రైస్ వేసుకోవాలి. నెక్స్ట్ దీని మీద ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేసుకోవాలి. మళ్ళీ మిగిలిన రైస్ అంతా దీంట్లో పెట్టుకోవాలి. ఇలాగ వేసుకోవాలి. ఇలాగ ప్రతి లేయర్కి ఎంతవరకు రైస్ వస్తే అంతవరకు పెట్టిన తర్వాత దీని మీద ఫుడ్ కలరు నేను నాంపల్లి ఎగ్జిబిషన్లో 1 yearకి సరిపడేది తీసుకుంటాను. కుంకుమ పువ్వు అండి, అదే సాప్రాన్ అంటారు కదా. కానీ ఒకటి ఏమైందంటే నాకు మిస్ అయింది. అది నేను కొంచెం పాల్లోని పసుపు వేసేసి కలర్ గురించి ఇవ్వండి అక్కడక్కడ వేస్తున్నాను. ఇది మనకి ఉడికిన తర్వాత బాగా అవుతుంది. సింపుల్గా దమ్ బిర్యానీ అంటే ఇదే. కరెక్ట్ మూత పెట్టేస్తే మనకి 10 నిమిషాల్లోని మంచిగా వచ్చేస్తుంది. బిర్యానీ రెడీ అయిపోద్ది. ఎప్పుడైనా తక్కువ మంటలో ఉండాలి. కొంచెం నెయ్యి యాడ్ చేసేసి మళ్ళీ మూత పెట్టేస్తే ఒక్క 10 minutesలోని మన హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. చూడండి మన దమ్ బిర్యానీ అయిపోయింది. ఎంత పొడి పొడిగా వచ్చిందో, రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది. దీని కాంబినేషన్ రైతా పెట్టుకొని చికెన్ పీస్ చూసారా ఎంత బాగుందో. అసలు స్పైసీగా వచ్చింది. మీరు ట్రై చేయండి, ఎలాగుందో కామెంట్లో చెప్పండి.